హాయ్ అండి, హలో అండి. నేనేం చేస్తానో చూడండి, చూసి మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజు. అంతకన్నా ఎక్కువైతే నేను అనలేను. ఎవరైతే ఎక్కువ చూస్తలేరు చూడండి, నేను మంచి మంచి వీడియోలు పెడుతున్నా, మీరు చూస్తలేరు. ఇంకా మంచి మంచి పెట్టాలంటే మాత్రం మీరు చూడాలి. నేనైతే ఈరోజైతే బచ్చాలు చేస్తున్నా చూడండి. బచ్చాలు ఏంటంటే అనుకోకుండానైతే నేను బచ్చాలు చేస్తున్నా. మా బిడ్డ అయితే ఫోన్ చేసి అయితే చెప్పింది, బచ్చాలు చేయమ్మా అని చెప్తే మాత్రం నేను అప్పటిదప్పుడు పప్పు ఉడకబెట్టి పిండి పిసికైతే నేను బచ్చాలు చేస్తున్నా. పిండి పిసికిందున్న పప్పు ఉడకబెట్టింది అయితే మీకైతే నేను షేర్ చేసుకోలేకపోతాను. ఎందుకంటే నేను వీడియో తీస్తానని అనుకోలేదు. కానీ చూద్దాం, బచ్చాలది బాగానే ఉంటుంది కదా, ఉగాది పండుగ వస్తుంది కదా అని అయితే నేను చూపించామని అయితే వీడియో అయితే తీస్తున్నా. మళ్ళీ ఎట్లా అడ్డం తీయకుండా నిలువుగా తీస్తున్నా. ఇక చూడండి, నేను చపాతీ ఎలా ఉంటుందో అలాగనే చేస్తాను. నేను మాత్రము అంత పెద్దగా చేస్తా, ఎందుకంటే అట్లా నాకు బాగా ఇష్టము. నా బిడ్డకైతే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది అనుకున్నది నేను చేసే బచ్చాలు బాగా నచ్చుతాయి. మన పెసర లడ్డూలు ఉంటాయి కదా, అవి కూడా చాలా అంటే చాలా నచ్చుతాయి మా బిడ్డకైతే. నా కొడుకు కూడా తింటాడు, కానీ కాకపోతే చేతనైతే చేసి తింటాడు. నా బిడ్డ ఏమంటుందంటే చెయ్యి అమ్మ అంటుంది. అందు గురించి బిడ్డ ఫోన్ చేసి చెప్తే చేయకనైతే ఊరుకోలేము కదా, మనం అత్తగారింటికాడ ఉన్నది కాబట్టి చేయాలి, చేసి పంపించాలి. అందు గురించి అయితే నేనైతే బచ్చాలు చేస్తున్నాను. మీరు కూడా బచ్చాలు చేసుకుని, ఉగాది వస్తుంది, ఉగాది అని ఏం లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడైతే చేసుకొని తినాలి. మనం తినాలనుకున్నది మాత్రం ఇంట్లో చేసుకునేది కదా, మనం ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకొని అట్లా చేసుకొని తినేటోళ్ళం కాదు కదా. అందు గురించి ఇంట్లో చేసుకున్న వస్తువు ఏ తీపిదైనా కారందైనా బెటరు. అదే ఆన్లైన్లో మనం బుక్ చేసుకునేది, అది ఆయిల్ ఎలాగ పోస్తారో మనకు తెలియదు. మన ఇష్టం వచ్చినట్టుగా మన ఇంట్లో మంచిగా నీట్గా చేసుకొని తినాలి. బుక్ చేసుకొని తింటే మాత్రం అది ఏదో ఎప్పటి పిండో ఎక్కడిదో, ఏదో పురుగు పట్టిన పప్పు, పురుగు పట్టిన పిండి అన్నీ ఉంటాయి. కానీ మీరు అలాగా చేసుకోకండి, మంచిగా ఇంట్లో చేసుకోండి. కాకపోతే మీకు తెలియకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఎలా చేయాలో నేను చెప్తా. ముందుగానైతే పప్పు ఉడకబెట్టాలి. పప్పు ఉడకబెట్టి అది మిక్సీలో పట్టాలి. మిక్సీలో బెల్లం వేసి మిక్సీలో పట్టాలి. అలా కొంచెం అంత ఉప్పు వేయాలి, ఎందుకంటే అది టేస్ట్ కోసం. ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. అలా సోంపు కూడా వేయాలి మంచిగా. చాలా చేస్తే మాత్రం పిరికెడు అంత వేయండి, లేకుంటే పిరికెడుకు కొంచెం తక్కువ వేయండి. 2 చెంచాలు అంత వేయండి. అది ఎందుకంటే టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది సోంపు వేస్తే. మనకు హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది సోంపు. కానీ మీరు కంపల్సరీ మాత్రం సోంపు వేసుకోకుండా మాత్రం చేయొద్దు, ఎందుకంటే టేస్ట్ ఉండదు, కొత్తగా బెల్లం తిన్నట్టు ఉంటుంది. అందు గురించి సోంపు వేసుకొని మంచిగా చేసుకొని అయితే తినండి. తిని నాకైతే టేస్ట్ చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేయండి, చేసుకొని తినండి. అది టేస్ట్ ఎలాగున్నదో నాకు కామెంట్ బాక్స్లో అప్పుడు కామెంట్ పెట్టండి. బాగా లేకుంటేనే కామెంట్ పెట్టండి, బాగుంటే కామెంట్ పెట్టకండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా. బాగలేదు మీరు చెప్పిందని కామెంట్ పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే ఇక ఒక్కటైతే వేసుకొని అయితే మొత్తం తినేసిన. ఎంత పెద్దది కదా చపాతీ, అంత పెద్దది కాబట్టి మొత్తం తినేసిన. ఎంత సూపర్ ఉన్నదంటే అంత సూపర్ ఉన్నది. కాకపోతే టేస్ట్ చూసేదానికి మాత్రం నా కొడుకే ఇచ్చేదాన్ని, కానీ నా కొడుకు మాత్రం డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి నేనే టేస్ట్ చూసుకొని నేనే చెప్పుకుంటున్నా. కాకపోతే నాకు వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు, నాది నేనే తీసుకుంటా ఎప్పుడైనా కూడా. ఒక్కదానికి కూడా నేను ఎవరిని హెల్ప్ అడగలే ఇంతవరకు. నా వీడియో నేనే తీసుకుంటాను, ఎప్పుడైనా కూడా. అందు గురించి కొంచెం వీడియోలు బాగా లేకపోవచ్చు.